ప్రార్థించవచ్చు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటానండి. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క పరిచయను ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ అనే ఈ మినిస్ట్రీస్ని నడిపిస్తున్న దైవజనులు పాని గారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దానికంటే నేను ఇక్కడికి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఎవరంటే బెజవాడ ఆసాం గారు. ఎంతమందికి తెలుసండి? అందరికీ తెలుసు కదా. నేను ఎవరినో కాదు, వారి యొక్క సొంత అన్నగారి యొక్క కుమారుడిని. అక్కడ బెతెస్డా బేతేలు పరిచర్య, బెతెస్డా బేతేలు మినిస్ట్రీస్ అనే పరిచర్లో మేమందరం కూడా కలిసి ఆ పరిచర్లో సేవకులుగా ముందుకు కొనసాగే గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చారు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం. నాకు నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది. చాలా చక్కని ఆరాధన. ఆమె ఎవరు కాదు, నా భార్య శ్రావ్య. చక్కని ఆరాధనలు ఆమె నడిపించారు. దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇక్కడ ఉన్న పరిచారకులకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. మంచిది, సమయం చాలా తక్కువ ఉంది కనుక ఇంకా నేరుగా దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. ఒక సామెత ఉంటుంది ఏంటంటే, కుర్రోడికి బైకు పాస్టర్ గారికి మైక్ ఇవ్వకూడదు. ఏంటంటే, కుర్రోడికి బైకు పాస్టర్ గారి చేతికి మైక్ ఇస్తే అది ఎప్పుడు ఆగుతుందో తెలియదు. కాబట్టి నేను మట్టికి చాలా క్లుప్తంగా చెప్పడానికే నేను ఇష్టపడతా ఉన్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని స్పష్టంగా ఎవరైనా చదివి వినిపించండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి మీరందరూ కూడా ఆ యొక్క వాక్యాన్ని చూడవలసిందిగా ప్రభు బ్యాట్ మీ అందరికీ తెలియపరచు. ఆయన కాలములను సమయములను మార్చగలిగిన వాడే ఉండి చాలండి. ఈ యొక్క వచనాన్ని ఈరోజు కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. ఈ యొక్క వాక్యాన్ని చెప్పడానికి ముందుగా దీని యొక్క చరిత్రను మీకు చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఎవరు ఏ సందర్భంలో ఈ మాటలు రాయబడుతున్నాయంటే, ఎవరు మాట్లాడుతున్నారంటే దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడున్న యూదులందరితో కూడా దానియేలు మాట్లాడుతున్న మాటలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. యూదా ప్రజల్ని పరిపాలించిన రాజులు ఎంతమంది అంటే 22 మంది రాజులు పరిపాలన చేశారు. ఆఖరిగా పరిపాలన చేసిన రాజులు ఎవరంటే యెహోయాకీను, సిద్కియా. ఈ ముగ్గురు కూడా పరిపాలన చేస్తున్నప్పుడు నెబుకద్నెజరు అనే ఒక శత్రువు, బబులోను దేశము కల్దీలు అనబడిన వాడు వచ్చి ఆ యెరూషలేములో ఉన్న ఈ యూదులందరినీ కూడా ఏం చేశాడంటే చెరగా పట్టుకెళ్ళిపోయాడు. 3 దఫాలుగా 3 భాగాలుగా చెరలోకి పట్టుకెళ్ళిపోయినప్పుడు మొట్టమొదటి భాగములో మొట్టమొదటి దఫములో వెళ్ళిపోయిన వారు ఎవరంటే దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనబడిన షడ్రెక్, మేషక్, అబెద్నగో. వీరందరూ కూడా ఎలా వెళ్ళిపోయారంటే చెరగా పట్టబడి వెళ్ళిపోయారు. చెరగా పట్టబడి వెళ్ళారు. కానీ దేవుడు వారిని అన్ని కాలములో ఏం చేశాడంటే వృద్ధిపరిచాడంటే. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దానియేలు గ్రంథంలో రాయబడిన మాట నేను రెఫరెన్స్లు ఏం చూపించకుండా నేరుగా నేను స్ట్రైట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. దానియేలు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ దానియేలు, ఏ దానియేలు అంటే బైబిల్ గ్రంథంలో 2 దానియేలు కనిపిస్తారు. మొట్టమొదటి ఎవరు కనిపిస్తారంటే దావీదుకు అబీగలికి పుట్టిన కుమారుడి పేరు కూడా ఏంటంటే దానియేలు. ఈ దానియేలు కోరేషు కాలములోను దర్యావేషు కాలములోను ఇతడు ఎలా ఉన్నాడంటే వర్ధిల్లిన వాడిగా ఉన్నాడు. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే వారు ఏ కాలములో అయినా వారు ఏమవుతారంటే వర్ధిల్లుతారు. స్తోత్రం చెల్లిందా? మామూలుగా లోకంలో ఉండేవారు మాట్లాడతారు. నేను ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏమండి బిజినెస్ ఎలా ఉందంటే ఇండియాలో జరుగుతున్న సందర్భాన్ని చెప్తున్నా. ఆయన ఏమన్నాడంటే, గత కాలము ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం మారితేనే కానీ వ్యాపారాలు ఏమి కూడా మెరుగవు, ప్రభుత్వం మార్చబడితేనే కానీ వ్యాపారాలు ఏమి అభివృద్ధి పడవండి అని చెప్పాడు.
అలా కొంతకాలానికి ఎలక్షన్ వచ్చింది, ప్రభుత్వం మారింది. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా మా వ్యాపారం అంతగా బాగా. కానీ దేవుని ప్రజలు వారు ఏ కాలంలో అయినా వారు ఏమవుతారంటే వరిదిల్లుతారు. గట్టిగా స్తోత్రం చెల్లిందా. దేవుడు ఎంత కష్టతరమైన పరిస్థితుల్లోకి నడిపించినా ఆయన కృపాహస్తము మనకి తోడుగా ఉంటే గనక ఆయన ఖచ్చితంగా మనల్ని వరిదిల్లింప చేసే దేవుడు. స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. యోసేపును దేవుడు ఆ ఐగుప్తు దేశంలో ఏం చేశాడంటే వరిదిల్లింప చేశాడు. దానియేలుని దేవుడు ఏం చేశాడంటే వరిదిల్లింప చేశాడు. ఈ దానియేలు అంటున్న మాట ఏంటంటే ఆయన ఎటువంటి దేవుడు అంటే కాలములను సమయములను ఆయన ఏం చేయగలిగిన వాడంటే మార్చగలిగిన వాడు. స్తోత్రం చెల్లిందా. ఆయన కాలములను సమయములను ఆయన ఏం చేస్తాడంటే మార్చే దేవుడిగా ఉన్నాడు. చాలా మంది ఈ పదాన్ని ఎప్పుడు వాడతారంటే ఎవరైనా ఒక వ్యాపారం పెట్టి ఆ వ్యాపారంలో వెంటనే రాణిస్తుంటే వారి దగ్గరికి వచ్చి అనే మాట ఏంటో తెలుసా, వీడు టైము బాగుందంట. ఎవరైనా ఉద్యోగ రంగంలో అడుగుపెట్టిన వెంటనే వారికి ప్రమోషన్ వచ్చి ఉన్నతమైన స్థానంలో చాలా త్వరగా వెళ్ళిపోతాయి అనే మాట ఏంటంటే వీడు టైం ఎలా ఉందంటారండి, బాగుందంట. అదే వ్యక్తి వ్యాపారం పెట్టాడు, నష్టపోతే ఏమంటారండి, వీడు టైము బాగాలేదంట. ఉద్యోగం వెళ్ళిన వెంటనే ఆ ఉద్యోగం నుండి తీసేశారు అనుకోండి, వెంటనే ఏమంటారండి, వీడు టైము బాగా. ఈరోజు ప్రభు వాగ్దానపూర్వకంగా ఇక్కడున్న సంఘపుతో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, ఆధ్యాత్మిక పరిస్థితులు కానీ ఇవి ఇంకా మారవు అని ఎవరైనా చెప్పుంటే గనక నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయన సమస్తమును మార్చగలిగిన వాడు. స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. ఆయన కాలమును మార్చగలిగిన వాడు, ఆయన బ్రతుకులు మార్చగలిగిన వాడు, ఆయన మన భవిష్యత్తును మార్చగలిగిన వాడు, ఆయన మన ఈ యొక్క జీవితం అంతటిని కూడా ఆయన ఏం చేయగలిగిన వాడంటే మార్చగలిగిన గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇప్పుడు పాడుకున్న పాట ఆయన కథ మొత్తం ఏం చేయగలిగిన వాడంటే మార్చేస్తాడు. మన దేవునిలో ఉన్న గొప్ప అనుభవం ఏంటంటే ప్రజలందరూ అనొచ్చేమో ఇంకా నీ వల్ల ఏమీ కాదు, నీ వల్ల ఏది కూడా జరగదు, నీ యొక్క పరిస్థితులు ఏమీ మార్చబడవని ప్రజలను వచ్చేమో, కానీ ఆయన అంటున్న మాట ఏంటంటే నేను సమస్తమును మార్చగలిగిన వాడు. స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. నేను సమస్తమును మార్చగలిగిన వాడు. కాలములను సమయములను ఆయన ఏం చేసేవాడంటే మార్చగలిగిన గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడని ప్రభు మాట తెలియపరుచిన వాక్యములోకి వెళ్ళక ముందు దానియేలులో ఉన్న కొన్ని అనుభవాల్ని చెప్పి ఆయన ఎప్పుడు మన కాలాల్ని మారుస్తాడు, ఆయన ఎప్పుడు మన సమయాన్ని మారుస్తాడో కొన్ని విషయాలను మీ గమనంలోకి తీసుకురావడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఎందుకు దానియేలులో ఉన్న అనుభవాలను మనం ధ్యానించాలంటే కొత్త నిబంధన సంఘానికి ఉండవలసిన లక్షణములన్నీ ఎవరిలో కనిపిస్తాయంటే దానియేలులో కనిపిస్తాయి. అలాగా మొట్టమొదటి లక్షణము ఆయనలో ఉన్నది ఏంటంటే అతడు లోపము లేని సౌందర్యము కలిగిన వాడు. స్తోత్రం చెల్లిందా. ఆయన ఎటువంటి వాడంటండి, లోపము లేని సౌందర్యము కలిగిన వాడు. దానియేలు గురించి పలుమార్లు రాయబడిన మాట అతడు లోపము లేని సౌందర్యం కలిగిన వాడు. ఏంటి దేవుడు కోరుకుంటున్న సౌందర్యము? కీర్తనల గ్రంథము ఎవరో తీయొద్దు కానీ 45వ కీర్తన 11వ వచనములో కోరాహు కుమారుడు రాసిన కీర్తనలో రాయబడిన మాట, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. ఈ రాజు నీ ప్రభువు ఏమి కోరుతున్నాడంటే నీ సౌందర్యమును ఆయన కోరే దేవుడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా. ఆయన మన నుండి కోరేది ఏంటంటే మన ఆఫరింగ్స్ కాదు, లేకపోతే మనం చేసే పరిచర్య కాదు, లేకపోతే ప్రభు కొరకు ఎంతో మంది పని చేస్తూ కష్టపడతారు, కానీ ఆయన మన దగ్గర నుండి కోరేది ఏంటంటే ఆయన సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఏ సౌందర్యం కోరుతున్నాడు పాస్టర్ గారు? బయటికి కనిపించే సౌందర్యం అంటే ఆయన బయటికి కనిపించే సౌందర్యాన్ని కోరే దేవుడు కాదు. మన అంతరంగం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే మన అంతరంగం ఎలా ఉండాలంటే సౌందర్యముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. చాలా మందికి మనుషులందరికీ ఎలా ఉంటుందంటే పైకి నేను చక్కగా కనిపించాలి. పైకి నేను ఎలా కనిపించాలండి? అందంగా కనిపించాలి. చాలా మంది సిస్టర్స్ చాలా చక్కగా రెడీ అయ్యారు, బ్రదర్స్ చాలా చక్కగా రెడీ అయ్యారు. వారిలో ఉంటుంది ఆశ ఏంటంటే నేను బయటికి కనిపించాను. నేను న్యూస్ పేపర్లో ఒక హెడ్డింగ్ చూశాను, ఏంటంటే 82 సంవత్సరాల ముసలావిడంట బ్యూటీ పార్లర్లో గుండాకి చచ్చిపోయింది. ఎక్కడ చచ్చిపోయిందండి? బ్యూటీ పార్లర్. అంటే 82 సంవత్సరాల వయసులో కూడా ఆవిడకి ఎలా ఉందంటే నేను ఎలా కనిపించాలంటే
అందంగా కనిపించాను, నేను సౌందర్యంగా కనిపించాలి, నేను అందరికీ చక్కగా కనిపించాలని చెప్పి ఆమె కోరుకుంది, మంచిదే. కానీ మన దేవుడు కూడా కోరుకుంటున్నాడు. వరుడైన దేవుడు వధువైన సంఘము నుండి కోరుకునేది ఏంటో తెలుసా? మనందరము కూడా సౌందర్యవంతులుగా ఉంటాయి. చూడండి, పెళ్ళి చేస్తున్నారనగా పెళ్లి కుమారుడిని ఆ అబ్బాయిని పిలిచి అడిగితే ఎన్నో అభిలాషలు, ఎన్నో కోరికలు చెప్తాయి. నేను ఒకసారి మా బాబాయ్ గారు, ఆసబ్ గారు, జానీ గారు, నేను ముగ్గురు కూర్చున్నా. కొన్ని పరిచయ విషయాలు మాట్లాడుకుంటుంటే ఒక ఫోన్ వచ్చి ఈ ఫోన్లో మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి. ఆయన మచిలీపట్నం నుంచి ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తూ మాట్లాడుతూ, అయ్యగారు నాకు ఒక మంచి సంబంధం చూడాలన్నా. సరేనయ్యా చూద్దాం, ఏంటి మరి నీ అభిలాషలు ఏంటి, నీ కోరికలు ఏంటంటే ఎన్నో చెప్పాడు. అమ్మాయి అందంగా ఉండాలండి, అమ్మాయి తెల్లగా ఉండాలండి, అమ్మాయికి చక్కగా వంటలు వచ్చి ఉండాలండి, అమ్మాయి చక్కగా చదువుకున్న అమ్మాయి ఉండాలని చెప్పి ఎన్నో కోరికలు చెప్పాడు. నిజంగా పెళ్లి చేసుకునే వారికి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. కొంతమందికి విచిత్రమైన కోరిక ఏంటంటే పొడుగు జుట్టు ఉన్న అమ్మాయి కావాలి. ఏ జుట్టు ఉన్న అమ్మాయి కావాలండి? పొడుగు జుట్టు ఉన్న అమ్మాయి కావాలి. నేను కోరుకోలేదు, కానీ నా భార్యకి చాలా పొడుగైన జుట్టు ఉండేది, ఇప్పుడు ఆమె కట్ చేసుకుందన్నమాట. ఎక్కడి వరకు ఉండేదంటే ఏకంగా ఈ మోకాలు కింద భాగానికి వెళ్ళిపోదు, అంత పొడవైన జుట్టు. ఎందుకురా ఎందరో ఇటువంటి కోరుకుంటారు, నాకేం అర్థం కాల. ఎందుకంటే ఎటు చూసినా ఆ పొడుగు జుట్టు వల్ల నష్టమే కానీ అక్కడ కూడా లాభం నాకు కనిపించదు. ఎందుకంటే నెలకో షాంపూ బాటిల్ అయిపోద్ది, నెలకో నూనె బాటిల్ అయిపోద్ది. చాలా లాంగ్ హెయిర్ అండి, మీరు తర్వాత ఫోటో చూపించమంటే ఆమె చూపిస్తుంది, ఏకంగా ఇక్కడ వరకు ఉంటుంది, చాలా ఒత్తుగా ఉంటుంది. నెలకు షాంపూ బాటిల్ అయిపోద్ది, నూనె బాటిల్ అయిపోద్ది, దానివల్ల ఏం ఉపయోగమో నాకు తెలియదు. అలా చాలా విచిత్రమైన కోరికలు కోరుకుంటే ఈయన కూడా ఎన్నో కోరికలు చెప్పాడు. చెప్పిన తర్వాత మా బాబాయ్ గారు అన్నారు, ఎందుకు మీ వయసు ఎంత అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే మొన్నే 68 నుండి 69వ సంవత్సరంలో అడిగిపెట్టాను. చచ్చిపోయి ముసలోడికి కూడా ఏంటంటే ఎన్నో కోరికలు, నేను పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకునే భార్య ఇలా ఉండాలి. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే మన అంతరంగ సౌందర్యాన్ని ఆయన కోరుతున్నాడు. మన అంతరంగం అంతా కూడా ఎలా ఉండాలని ఆయన కోరుతున్నాడంటే సౌందర్యంగా ఉండాలి. మరి ఈ సౌందర్యం ఎలా వస్తుంది? దానియేలుకి సౌందర్యం ఎలా వచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే అతడు తన్ను తాను ఏం చేసుకున్నాడంటే ప్రత్యేకపరుచుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దేవుని దృష్టికి మనం ఎప్పుడు సౌందర్యవంతులుగా, అందముగా, చక్కగా కనిపిస్తామంటే మనల్ని మనం ఏం చేసుకోవాలంటే ప్రత్యేకపరచుకోవాలి. దేని నుండి ప్రత్యేకపరచుకోవాలి? లోకము నుండి మనం ఏం చేసుకోవాలండి? ప్రత్యేకపరచుకోవాలి. పాపము నుండి, లోక సంబంధమైన ప్రతిదాని నుండి మనం ఎప్పుడైతే ప్రత్యేకించుకుంటామో ఆయన దృష్టికి మనం ఎలా కనిపిస్తామంటే సౌందర్యవంతులుగా కనిపిస్తాం. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఆ యొక్క రాజ సమూహములో దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగో ఉన్నప్పుడు అక్కడున్న నపుంసకుల అధికారి వచ్చి రాజుగారు తినే భోజన పదార్థాలన్నీ తీసుకొచ్చాడు. రాజుగారు తినే భోజనం అంటే అది ఏమన్నా సాధారణమైనదా? అదేమన్నా నార్మల్ ఫుడ్ అంటే అది కాదు. చాలా చక్కని ఆహారం దొరుకుతుంది. ఆహారం విషయంలో కూడా అతడు ఏం చేసుకున్నాడంటే తన్ను తాను ఏం చేసుకున్నాడంటే ప్రత్యేకపరచుకుంటాడు. ఈ ఆహారం అంతా కూడా ఖచ్చితంగా విగ్రహాల దగ్గర, దేవతల దగ్గర బలిగా అర్పించబడి ఉంటుందేమో. నేను ఈ ఆహారాన్ని నేనేం చేయాలంటున్నాడంటే ముట్టను. ఆహార విషయంలోనే అంత ప్రత్యేకతను అతను కనపరచగలుగుతుంటే మనం ఈరోజు సంఘముగా ఉన్న మనము, వధువు సంఘముగా ఉన్న మనం ఈరోజు ఆలోచన చేసుకోవాలి. లోకానికి మనకి ఒక ప్రత్యేకత ఉందా? లోకములో ఉండే వారి మాటలే మన మాటలు ఒకే విధంగా ఉంటే దాని ద్వారా ఎటువంటి అర్థము కూడా లేదు. లోకములో ఉండే వారి యొక్క విధానాలు, లోకములో ఉండే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క సాంప్రదాయాలు మనము కలిగి ఉన్న వారిగా ఉంటే మనకి ఏదన్నా ప్రత్యేకత ఉందంటే ఖచ్చితంగా ప్రత్యేకత లేదని దేవుడు చెప్తాడు. దేవుని దృష్టికి మనము ప్రత్యేకించబడినప్పుడు ఆయనకి మనం ఎలా కనిపిస్తామంటే సౌందర్యవంతులుగా కనిపిస్తాం. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మనము ప్రత్యేకించుకోవాలి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, ఇందులో ఒక ప్రత్యేకత లేని వారుగా మనం మిగిలిపోతున్నాం. మేము అది మాటలైనా, స్వభావమైన, ఆలోచనలైనా, క్రియలైనా, అది ఏదైనప్పటికీ సరే ప్రభు అంటున్నాడు మనము ప్రత్యేకపరచుకోగలిగింది కనుక ఆయన మన జీవితంలో ఘనకార్యాలు జరిగించే దేవుడు. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే దానియేలులో ఎన్నో అనుభవాలు ఉన్నాయి.
రెండవదిగా అతనిలో ఉన్న అనుభవం ఏంటంటే అతడు పరిశుద్ధాత్మ ద్వారా అతడు ఏం చేయబడ్డాడంటే నింపబడ్డాడు. అతను దేని ద్వారా నింపబడ్డాడండి? పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాడు. మనందరికీ తెలుసు, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ రాజు యొక్క కుమారుడు బెల్షెజరు, నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షెజరు, అతడు ఒక విందు చేసుకుంటున్నాడంట. విందు చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఆ యెరూషలేము మందిరంలో తెచ్చిన ఉపకరణములన్నీ తెచ్చుకుని ఏం చేసుకుంటున్నాడంటే ఒక పార్టీ చేసుకుంటున్నాడు. మనం ఎప్పుడు కూడా దేవునిది ఏది కూడా మన కొరకు మనం ఏం చేయకూడదండి, వాడకూడదు. దేవుని ధనమైన, దేవుని సమయమైన, ఏదేమైనప్పటికీ సరే దేవునిది మనం ఏది కూడా వాడకూడదు. మనం ఏదన్నా దేవునిది మన కొరకు వాడుకుంటున్నామేమో మనం ప్రశ్నించుకోవాలి. బెల్షెజర్ ఏం చేస్తున్నాడంటే అతడు ఒక విందు చేసుకుంటున్నాడు. విందు చేసుకుంటూ ఆ యెరూషలేము దేవాలయంలో ఉపకరణములన్నీ తెచ్చుకొని వాటిని వాడుకుంటూ ఉన్నాడంట. చాలామంది ఉంటారు, మీరందరూ మంచోళ్ళు, కానీ మా ప్రాంతంలో ఉంటారు. మా చర్చ్ చాలా పెద్దగా ఉంటుంది, వేలాది మంది ప్రజలు ఉంటారు. స్టోర్ రూమ్లో ప్రతి సంవత్సరం కూడా కౌంటింగ్ చేస్తూ ఉంటాం. ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎన్ని ప్లేట్లు ఉన్నాయి, ఎన్ని గ్లాసులు ఉన్నాయి, ఎన్ని గరిటలు ఉన్నాయి, ఎన్ని బకెట్లు ఉన్నాయని చెప్పి ప్రతి సంవత్సరం మేము ఏం చేస్తామంటే కౌంటింగ్ చేస్తాం. ప్రతి సంవత్సరం ఏమైపోద్దంటే ముందు సంవత్సరం ఒక 1000 ప్లేట్లు ఉంటే ఈ సంవత్సరం ఎన్ని వచ్చేస్తుందంటే 850 వచ్చేస్తుంది. తర్వాత సంవత్సరం 700కి వెళ్ళిపోతుంది. ఏంట్రా బాబు ఇలా వెళ్ళిపోతున్నాయని మేము ఆలోచన చేస్తున్నాం. ఒకరోజు హౌస్ విజిటింగ్కి వెళ్ళి ఒక ఆమెకి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ప్రార్థన చేయడానికి వెళ్తే ఆమె పరుగెట్టుకుంటూ వెళ్ళి ఒక గ్లాసులో వాటర్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆ గ్లాసులో వాటర్ తాగిన వెంటనే కింద చూస్తే దాని మీద BBC అని రాస్తుంది. ఏమని రాస్తుందండి? BBC అని రాస్తుంది. ఇదేంటమ్మా, మన మందిరంలో ఉన్న గ్లాస్ ఇది ఇక్కడికి ఎలా వచ్చిందంటే ఆశీర్వాదం అని తెచ్చేసుకున్నాను పాస్టర్ గారు. ఏమని తెచ్చుకుందంట? ఆశీర్వాదం అని తెచ్చుకుందంట. దేవునిది వాడితే మనకు ఆశీర్వాదం కాదు, కానీ శాపమే వస్తుందండి. ఇక్కడ బెల్షెజరు దేవుని యొక్క పరికరాలు తన అవసరతల కొరకు వాడుకుంటున్నప్పుడు తన గురించి రాయబడిన మాట నడుము జారిపోయిందండి. ఏం జారిపోయిందండి? నడుము జారిపోయి అతని హృదయంలో అంతా కూడా కలవరంతో నిండిపోయింది. కాబట్టి ఇక్కడ ఎవరైనా గ్లాసులు, ప్లేట్లు ఎవరైనా పట్టుకెళ్ళిన వాళ్ళు ఉంటే ఎవరో చూడలేని సమయంలో మీరు ఏం చేయాలంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయాలి. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో బెల్షెజర్ యొక్క తల్లి వచ్చి దానియేలు గురించి అంటున్న మాట ఏంటి తెలుసా? నీ తండ్రి కాలంలో ఉన్న దానియేలు ఎటువంటి వాడంటే పరిశుద్ధ దేవతల యొక్క ఆత్మతో నింపబడిన వాడు. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఈ దానియేలు ఎటువంటి వాడంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడని చెప్పి ఎవరు చెప్తున్నారంటే ఒక అన్యురాలు అతని గురించి సాక్ష్యం ఇస్తాం. మనలో ఉండవలసిన రెండవ అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ఈ ఆత్మతో నింపబడితే గనక ఈ ఆత్మ మనకేం చేస్తుందంటే మర్మములను బయలుపరుస్తా. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే మళ్ళీ మరణము నుండి తప్పిస్తా. ఈ ఆత్మ మళ్ళీ ఏం చేస్తుందంటే జ్ఞానముతో నింపుతా. మోషే తన కాలం ఇంకా ముగించబడుతున్నప్పుడు అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. నా తర్వాత ఎవరంటే దేవుడు చెప్తున్నాడు, నీ తర్వాత యెహోషువ అని ఒక నేను ఏం చేస్తున్నానంటే సిద్ధపరుస్తున్నాను, అతని పైన నా ఆత్మను ఉంచాను. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఈ ఆత్మ ఇచ్చే ఆశీర్వాదాలు ఎన్నో. ఈ ఆత్మ మనకి జ్ఞానాన్ని బోధిస్తుంది. ఈ పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తుందండి? జ్ఞానమును తెలియపరుస్తుంది. చాలా మంది కుటుంబాలు ఎలా కట్టుకోలో తెలియక జ్ఞానము లేకుండా వారి కుటుంబాలు ఏమైపోతున్నాయి అంటే చిన్నాభిన్నం అయిపోతుంది. ఒక వ్యాపారం నడిపించే నాయకుడికి ఏం కావాలంటే జ్ఞానము కావాలి. ఈరోజు నా డైలీ పోర్షన్ నేను చదువుకుంటున్నప్పుడు ధర్మశాస్త్రము అంట తెలివి లేని వారికి తెలివినిస్తుంది అంటే. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రము తెలివి లేని వారికి తెలివినిస్తా. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారిగా మనందరం ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. దానియేలులో ఉన్న మూడవ అనుభవం ఏంటంటే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు అతడు నిలబడ్డాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా అతడు ప్రభు కొరకు నిలబడ్డాడు. ఈ కొత్త నిబంధన సంఘము మనము ముందుగానే దేవుడు బయలుపరిచాడు. మనము ఇంకా దూరం వెళ్ళే కొద్దీ పరిస్థితులు అనుకూలంగా ఉండగానే ఎలా ఉంటాయంటే ప్రతికూలంగా మారిపోతాయి. భారతదేశంలో మీరు చూడగలిగితే ఎన్నో ప్రాంతాలు ఇదివరకు ఉత్తర భారతదేశంలో ఉండేది ఆ పరిస్థితి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే సౌత్ స్టేట్స్లో కూడా ఆ పరిస్థితి వచ్చేసింది. క్రైస్తవ్యంలో నిలబడాలంటే అదొక సవాలుతో కూడిన పనిగా పరిస్థితిగా మార్చబడింది.
ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు నిలబడిన వాడు ఎవరంటే దానియేలు. ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఎవరైతే రాజుకు తప్పితే ఎవరైనా దేవునికి మ్రొక్కితే గనక, విజ్ఞాపన చేస్తే గనక వారు ఎందులో వేయబడతారంటే సింహాల బోనులో వేయబడతారు. అయినప్పటికీ సరే ఆయన గురించి రాయబడిన చక్కని మాట ఏంటంటే, అతడు యథాప్రకారముగా రోజుకి 3 మారులు తన కిటికీని యెరూషలేము వైపు తట్టు తిప్పి అతడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. యథాప్రకారముగానే మాట నాకు చాలా ఆకర్షించిన మాట. మనం అలా ఉండగలుగుతున్నావా? కష్టం వచ్చినా మన భక్తి మారని భక్తిగా ఉంటుందా? ఇబ్బందులు వచ్చినా మన విశ్వాసము మారని విశ్వాసంగా ఉంటుందా? కష్టకాలమైన పరిస్థితులు కూడా మనం ఒకే విధముగా విశ్వాసమును చూపించేవారుగా మనం ఉంటున్నామా లేదా మనం అందరం ఆలోచించి. సింహాల బోనుల్లో వేసేస్తారన్నప్పటికీ సరే అతడు ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు సింహాల నోలును మూయించాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. కోరేషు వచ్చి అంటున్నాడు, అనుదినము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను గనుక అతడు తన దూతను పంపించి సింహాల నోటిని ఏం చేయించాడంటే మూయించి వేశాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. కాబట్టి ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పానండి? 3 విషయాలు మీరు అందరూ చెప్పాలి. మొట్టమొదటి అనుభవం దానియేలులో ఏముందంటే, అతడు లోపము లేని సౌందర్యం కలిగినవాడు. ఎలా వస్తుంది ఆ సౌందర్యం అంటే, మనల్ని మనం ప్రత్యేకించుకున్న ద్వారా వస్తాడు. రెండవదిగా అతనిలో ఉన్న అనుభవం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. ఏ ఆత్మతో నింపబడ్డాడండి? పరిశుద్ధాత్మ. మూడవదిగా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా తన భక్తిని కనపరిచిన భక్తుడు దానియేలు. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. నాలుగవదిగా ఆఖరిగా చెప్పి, ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఆఖరిగా చెప్పి నేను వర్తమానములోకి నేను ముందుకు వెళ్తాను. ఆఖరిగా మనం చూడగలిగితే గనక దానియేలులో ఉన్న అనుభవం ఏంటంటే, అతడు ఎవరితో అయితే ప్రారంభించాడో వారిని ఎప్పటికి కూడా అతడు మర్చిపోదు. దానియేలు ఒక స్థితిలో అతడు ఆశీర్వదించబడ్డాడు. తనతో వచ్చిన హనన్యా, మిషాయిలు, అజరై అనబడిన వారు అలాగే ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టేలా, లేకపోతే మీతో నాకు సంబంధం లేదనుకోలేదు కానీ వారిని కూడా ఉన్నతమైన స్థానములో నడిపించడానికి ఎంతగానో అతడు తన యొక్క సహకారాన్ని అందించాడు. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మనం ఎదుగుతున్నప్పుడు అండి, మనం ఎవరితో అయితే మన జీవితాన్ని ప్రారంభించామో వారిని ఎప్పటికి కూడా మనం మర్చిపోవాలి. లోకంలో చాలామంది యొక్క పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఒకళ్ళు ఒక ఉన్నతమైన స్థానం వచ్చిన తర్వాత వారు ప్రారంభంలో ఉన్న స్నేహితులను విడిచిపెట్టేస్తారు. వారితో మాట్లాడరు. వారి ఫ్రెండ్షిప్ అంతా మారిపోద్ది, వారి ఫ్రెండ్స్ అంతా మారిపోతారు. ఎందుకంటే వారి యొక్క స్థాయికి తగినట్లుగా ఆ పర్సన్స్ని ఏం చేసుకుంటారంటే చూస్ చేసుకుంటారు. దైవ బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మన యొక్క అభివృద్ధికి కారణమైన వారిని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి? విడిచిపెట్టకూడదు. బాధాకరమైన సంఘటన ఏంటంటే, సంఘములో చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? ఎవరి ప్రార్థనల వారైతే ఆశీర్వదించబడ్డారో, ఎవరి ప్రార్థనల వారైతే దీవించబడ్డారో, ఎవరి యొక్క సహకారం ద్వారా ఉన్నతమైన స్థానంలో వెళ్ళారో ఆ దైవజనులు చాలామంది ఏం చేస్తున్నారంటే మర్చిపోతున్నారు. మనం ఎప్పుడు కూడా మన దైవజనుని మనం మర్చిపోయేవారుగా మనం ఉండకూడదు. మన సంఘాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఏ సంఘ ప్రార్థనల ద్వారా నువ్వు ముందుకు నడిపించబడుతున్నావో, ఏ దైవజనుడి యొక్క ప్రార్థనల ద్వారా, వాక్యముల ద్వారా నీ జీవితాన్ని నువ్వు చక్కగా కట్టుకుని దేవునిలో ఉన్నతంగా ఎదుగుతూ దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత ఆ దైవజనుని, ఆ సంఘాన్ని ప్రాణము పోయినప్పటికీ సరే వారిని ఏం చేయకూడదంటే విడిచిపెట్టకూడదు. అలా ఉంటున్నామా? ఒక దైవజనుడు ఏదన్నా గద్దిస్తే చాలామంది ఈ సంఘం కాకపోతే వేరొక సంఘం అండి, ఈ పరిచర్య కాకపోతే ఇంకో పరిచర్య అండి అని చెప్పి వెళ్ళిపోయేవారు అనేక మంది ఉన్నారు. మనం చూడగలిగితే రూతు గురించి రాయబడిన మాట, ఆమె బోయాజు పొలములు ఎలా ఉందంటే నిలకడగా ఆమె ఉంది. గట్టిగా స్తోత్రం చెల్లిందా? దేవుడు మనల్ని నాటిన ఆ యొక్క సంఘములో మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. కొంతమంది మాకు పాట ఇవ్వలేదండి, మాకు ప్రార్థన ఇవ్వలేదండి అంట. ఒక ఆవిడ నా సేవ అనుభవంలో నాకున్న అనుభవం ఏంటంటే, పాటలన్నీ అయిపోయింది, అది కూడా ప్రభు బల్లారాధన పాటలన్నీ అయిపోయినాయి, వర్తమానం అయిపోయింది, దాని తర్వాత కానుకలు పరిచర్య పాట కూడా అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ప్రభు బల్లారాధన ఇస్తున్నప్పుడు లేచి నుంచి పాడుతున్నప్పుడు ఆమె వచ్చి అడుగుతుంది, అయ్యారు ఈ పాట పాడతాను.
ఏంటండి ఆ పాట నేను పాడతాను, అమ్మా ఈ సమయంలో అలా ఇస్తాం కుదరదమ్మా అంటే ఎన్నో సంఘాలు దాటుకుని వచ్చానండి, అదండి ఇదండి అని చెప్పి ఆమె ఏం చేసిందంటే మందిరాన్ని మానేసి. మనం ఎప్పుడు కూడా నీ యొక్క అభివృద్ధికి ఎవరైతే కారణమో వారిని ఎన్నడికి కూడా మనం విడిచిపెట్టకూడదు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టకూడదు. సొలొమోను జీవితంలో అతడు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు ముగ్గురిని అతడు విడిచిపెట్టల. ఒకటి, దైవజనుడిని ఏం చేయలేదంటే విడిచిపెట్టలేదు. అతడు తన తండ్రిని ఏం చేయలేదంటే విడిచిపెట్టల. అతడు తనతో ఉన్న వారిని ఏం చేయలేదంటే విడిచిపెట్టల. మనం ఎప్పుడైతే మన జీవితంలో ఈ ముగ్గురిని, ఆత్మీయులను, తల్లిదండ్రులను, దైవజనులను విడిచిపెట్టని వారు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు బహుగా వారిని ఏం చేస్తాడంటే ఫలింప చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఈ 4 అనుభవాలు దానియేలులో ఉన్నాయి. కొత్త నిబంధన సంఘానికి ఈ అనుభవాలు చాలా ప్రాముఖ్యము, అవసరతని ప్రభు పాట తెలియపరుచున. మంచిది. ఇప్పుడు వరకు చెప్పింది ఏంటంటే ఒక ఉపోద్ఘాతం మాత్రమే. ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంత ఉందండి, వాక్యం ఎంత ఉంటుంది అని మీరు అనుకోకండి. క్లుప్తంగా 2 విషయాలు నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను ముగించడానికి నేను ఇష్టపడతాను. 2వ దినవృత్తాంతము గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనాన్ని చదివి వినిపించాను. 2వ దినవృత్తాంతము గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. 8వ వచనాన్ని చదివి వినిపించండి. ఫస్ట్ 14:8. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమున డాళ్లను పట్టుకొని 3 లక్షల మంది యూదావారును 2,85,000 మంది బెన్యామీనులు ఆసాకు ఉండెను. చాలండి. ఈ వచనాన్ని మీరు గమనించగలిగితే అక్కడ ఒక పదముతో ప్రారంభించబడుతుంది. ఏంటి ఆ పదం అంటే ఆ కాలం. మన యొక్క వాక్యం యొక్క అంశం ఏంటంటే ఆయన ఎటువంటి వాడంటే కాలములను సమయములను మార్చగలిగిన వాడు. అది ఏ కాలము? ఆస అనగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్పాలంటే దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము తర్వాత అబియా తర్వాత అబియా కుమారుడు ఎవరంటే ఆస. యూదుల్ని పరిపాలించే ఒక రాజుగా అతడు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆసాలో ఉన్న చాలా విషయాలు మనకు కనిపిస్తాయి. ఇతడు ఆ కాలము, ఏ కాలము అని మనం ఆలోచన చేసినట్లయితే శత్రువు సైన్యము కంటే తన సైన్యము తక్కువగా ఉన్న కాలం. శత్రువు యొక్క బలము కంటే తన బలము తక్కువగా ఉన్న కాలం. శత్రువు యొక్క సమూహము కంటే తన యొక్క సమూహము తక్కువగా ఉన్న కాలము. ఆ కాలం అని అక్కడ రాయబడి ఉంది. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఆ కాలమును దేవుడు ఎలా మార్చాడంటే ఒక విజయవంతమైన కాలముగా దేవుడు మార్చాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. తన దగ్గరికి శత్రువు వచ్చాడు. తన దగ్గరికి శత్రువు వచ్చిన తర్వాత అతడు ఎంతో కలవరపడుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు. నా శత్రువు యొక్క సమూహము చూస్తే, నా సమూహము చూస్తే, నా శత్రు యొక్క సైన్యము చూస్తే, నా సైన్యము చూస్తే ఎక్కడ కూడా ఏమి లేదంటే పోలిక లేదు. 10 లక్షల మంది సైన్యం ఎక్కడ? 6,85,000 మంది సైన్యం ఎక్కడ చెప్పండి. 10 లక్షల మంది ఒక గొప్ప సైన్యం ఎక్కడ? 6,85,000 మంది సైన్యం ఎక్కడ? ఆ కాలంలో అతడు సతమతమైపోతున్నాడు. మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తాం. మన దగ్గర ఉన్న, మన ముందున్న ఆర్థిక సంబంధమైన, క్షమించండి, మన దగ్గర ఆర్థిక సంబంధమైన పోరాటాలు మన ముందున్నప్పుడు మనకొచ్చే ఆర్థికమైన స్థితులు చాలా తక్కువ ఉంటాయి. మన ముందున్న సవాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి. మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయండి? చాలా తక్కువ ఉంటాయి. మన దగ్గర ఉన్న వనరులు చాలా తక్కువ ఉంటాయి. చాలాసార్లు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిచ్యువేషన్ ఫేస్ చేసే ఉంటారు. వారి ముందున్న సవాలు ఎంతో గొప్పవి, వారి దగ్గర ఉన్న బలము చాలా కొద్దిపాటి. ఈ కాలమును దేవుడు ఎలా మారుస్తాడు?
ఈ పరిస్థితిని దేవుడు ఎలా మారుస్తాడని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆశ ఏం చేశాడంటే వినయ మనస్సుతో అతడు ప్రార్థన చేశాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా, హల్లెలూయా. ఆశ ఏం చేశాడంటే వినయ మనస్సుతో ప్రార్థన చేశాడు. ఆశ యొక్క చరిత్రనంతటిని చదువుకుంటే కనుక చాలా ఆత్మీయ సత్యాలు ఆ 14వ అధ్యాయంలో మనకు అర్థమవుతాయి. తన తండ్రి అయిన అబియా కాలంలో ఎంతమంది సైన్యం ఉన్నారంటే 4 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 4 లక్షల మంది ఉన్నారు. తిన కాలంకి వచ్చేసరికి తిన దగ్గర ఉన్న సైన్యం ఎంత అంటే 6,85,000 మంది ఇతని దగ్గర ఉన్నారు. అంటే ఇతని పరంగా మనం చూడగలిగితే గనక ఇతడు ఎలా ఉన్నాడంటే అభివృద్ధి చెందాడా లేదా చెప్పండి. ఇతడు ఎలా ఉన్నాడంటే వాళ్ళ నాన్నగారి దగ్గర 4 లక్షల మంది సైన్యం ఉన్నారు. తిన దగ్గర 6,85,000 మంది సైన్యం ఉన్నారంటే ఇతడు అభివృద్ధి చెందాడా లేదా అంటే అతడు ఖచ్చితంగా అభివృద్ధి చెందాడు. తన యొక్క రాజ్యాన్ని ఏం చేసుకున్నాడంటే విస్తరించుకుంటా ఉన్నాడు. అతని గురించి రాయబడిన మాట, అతనికి నెమ్మది కలిగినప్పుడంట తన దేశము చుట్టూ ఏం కట్టాడంటే ప్రాకారములు కట్టాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మనం ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచించుకుంటే గనక ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు మనకి నెమ్మది కలగజేసినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఈ స్పిరిచువల్ టెరిటరీస్ని లేకపోతే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రాకారాలను మనం ఏం చేసుకోవాలంటే దాన్ని పెంచేవారుగా ఉండాలి, కానీ తగ్గించేవారుగా మనం ఉండదు. చాలా మందికి నెమ్మది కలిగిన తర్వాత వారి జీవితంలో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమైపోతారంటే దేవునికి దూరం అయిపోతారు. దేవుడు నీకు ప్రశాంతత ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నీవు మరింత ఆయనకి దగ్గర అవ్వాలని. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దేవుడు నీకు నెమ్మది ఇస్తున్నాడంటే దానికి గల అర్థం ఏంటంటే నువ్వు ఆయనకి మరింత సమీపం అయిపోవాలి, నువ్వు మరింత దగ్గర అవ్వాలని దాని యొక్క అర్థం అని మనం ఆలోచన చేయాలి. దావీదు గురించి రాయబడిన మాట, అతనికి నలుదిక్కుల దేవుడు అతనికి సమాధానం కలగజేశాడు. 4 దిక్కులు 4 విషయాలను సూచిస్తూ ఉన్నాయి. ఒకటి ఆర్థికము, రెండవది ఆరోగ్యము, మూడవదిగా కుటుంబము, 4వదిగా సమాజం. ఈ 4 దిక్కులు అతనికి ఏముందంటే సమాధానం ఉందంట. ఆర్థికంగా బాగున్నాడు, ఆరోగ్యపరంగా బాగున్నాడు, కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేవు, సమాజపరంగా కూడా అతడు చక్కగా వర్ధిల్లుతున్నప్పుడు దేవుడు అతనికి సమాధానం కలగజేసినప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అడిగితే, అయ్యా నీ ఆలోచనలేంటి, నీ ఆశలేంటి, నీ కోరికలేంటి అని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? నా దేవుని కొరకు ఒక ఘనమైన మందిరం కట్టించబడాలి. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడు కదా, నా ఆలోచన నా తపనంతా ఏంటో తెలుసా? నాకు ఈ స్థితి కలగజేసిన దేవునికి నేను ఒక ఘనమైన మందిరం కట్టిస్తాను. నేను దేవుని కొరకు పనిచేయాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను ప్రయాసపడాలి అని చెప్పి అతడు చెప్తాడు. అతనికి నెమ్మది కలిగినప్పుడు అతని ఆలోచన ఏంటో తెలుసా? దేవుని గురించి అతడు ఆలోచన చేస్తాడు, దేవుని యొక్క పని గురించే అతడు ఆలోచన చేస్తున్నాడు. అతనికి వెంటనే ఆలోచన వచ్చిన వెంటనే ప్రవక్త అయిన నాతాను పిలిచి తన యొక్క ఆలోచన అంతా నాతానుతో చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దావీదు నేర్పించుచున్న క్రమాన్ని మీరు చూడండి. దేవుని కొరకు ఒక పనిని చేయాలనుకున్నాడు, తన సొంత గది చేయాల. వెంటనే ఎవరిని పిలిపించాడంటే నాతాన్ని పిలిపించి తన యొక్క ఆలోచన అంతటి ఏం చేస్తున్నాడంటే తెలియపరుస్తున్నాడు. సంఘంలో ఈ యొక్క క్రమము ఖచ్చితంగా ఉండాలి. దేవుని కొరకు ఏదో చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది, కానీ అది చేయడానికంటే ముందుగా ఎవరిని సంప్రదించాలంటే దైవజనుడిని మనం ఖచ్చితంగా సంప్రదించాలి. సంఘం కొరకు, మందిరం కొరకు మనం ఏం చేసినప్పటికీ సరే దైవజనుడిని ఖచ్చితంగా మనం చేయాలి. మా సంఘంలో కొంతమంది ఉంటారు, సంఘంలో ఏదన్నా కన్వెన్షన్స్ మీటింగ్స్ జరుగుతున్నాయి అంటే ఆల్రెడీ కిరాణా ఉండగా కిరాణా తీసుకొచ్చేస్తారు, రైస్ ఉండగా రైస్ తీసుకొచ్చేస్తారు, ఆయిల్ ఉండగా ఆయిల్ తీసుకొచ్చేస్తారు. ఏంటంటే దైవజనుడిని సంప్రదించకుండా వారు చేస్తారు. అది ఏమైపోద్దంటే వ్యర్థమైపోతుంది. ఇదివరకు మా నాన్నగారి కాలంలో మా మందిరంలో దాదాపుగా ఒక 90 ఫ్యాన్లు ఉంటాయి. ఆ కాలంలో ఏంటంటే ఆ విశ్వాసులు ఎలా ఉండేవారంటే ఫ్యాన్లు ఉండగా ఫ్యాన్లు తెచ్చేసేవారు. ఏముండగా ఏం తెచ్చేవారండి? ఫ్యాన్లు ఉండగా ఫ్యాన్లు తెచ్చేసేవారు. అవి ఏం చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. మా నాన్నగారు ఏం చేసేవారంటే ఓ మూల పక్కన పాడేసేవారు. తెచ్చి వాళ్ళు ఏమన్నా మామూలుగా తెస్తారంటే 3 రెక్కల మీద 3 పేర్లు,
3 రెక్కల మీద ఎన్ని పేర్లండి? 3 పేర్లు. ఒకటేమో చచ్చిపోయిన వాళ్ళ అమ్మమ్మ పేరు, బ్రతుకున్న ఆయన పేరు, పుట్టిన కుమారుడి పేరు. అలా తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఓ రోజు మా ఇంట్లో ఫ్యాన్ పోయి మా నాన్నగారు ఏం చేశారంటే, సర్లే ఫ్యాన్లన్నీ పక్కన పెడుతున్నాయి కదా, అది తీసుకొచ్చి తగిలిద్దామని చెప్పి మా ఇంట్లో తగిలిచ్చారు. క్షమించండి, ఇది టచ్ అయిపోతుంది, ఇట్స్ మై మిస్టేక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్యాన్లన్నీ అర్థమైపోతున్నాయి కదా, ఎందుకులే అని చెప్పి మా నాన్నగారు మా ఇంట్లో తగిలిచ్చారు. ఈ స్కూల్లో ఉన్నప్పుడు మా అమ్మ నన్ను లేపడానికి ప్రతిరోజు ఎన్ని చేసినా లెగిసేవాడిని కాదని మా అమ్మ ఫ్యాన్ కట్టేసి ప్రతిరోజు కూడా నేను కళ్ళు మూసుకుని అలా తెరిచిన వెంటనే కీర్తిశేషులు మైలాబొత్తుల సుబ్బమ్మ, జననము 1952, మరణము 2004. ప్రతిరోజు కూడా 3 రెక్కల మీద 3 పేర్లుండి కానీ ఏ రోజు కూడా వేరే పేరు కనిపించింది కాదు. ప్రతిరోజు కూడా మైలాబొత్తుల సుబ్బమ్మ. ఎవరన్నా మైలాబొత్తుల వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమి చేసినా కూడా దైవజనుని సంప్రదించకుండా ఏమి కూడా చేయకూడదు. దావీదుకి దేవుడు నలుదిశల నెమ్మదిచ్చాడు. ఆ నెమ్మదిస్తున్నప్పుడు అతను ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నేను దేవుని కొరకు వాడబడాలి. గట్టిగా స్తోత్రం చెల్లిందా. నా ధనమంతా దేవుని కొరకు వాడబడాలి. అతడు తన యొక్క డిపాజిట్ని ఎక్కడ చేస్తున్నాడంటే పరలోకంలో చేస్తున్నాడు. ఇక్కడ భూలోకంలో డిపాజిట్ చేసామనుకోండి, అది 6% లేకపోతే 7% రిటర్న్ వస్తుంది. కానీ మనం దేవుని యొక్క రాజ్యంలో మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చేయగలిగితే కనుక ఆయన 100 ఫలాన్ని ఇచ్చే దేవుడు. గట్టిగా స్తోత్రం చేయలేదా. దావీదు విస్తారమైన తన కొల్ల సొమ్మంతా కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించాడు. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? తన కుమారుడైన సొలొమోను యూదులు పరిపాలించిన రాజులో ఏ రాజు కూడా అంతగా అటువంటి ధనవంతుడు లేడు. దావీదు తర్వాత ఎందరైతే వచ్చారో వారందరూ కూడా, తన నుండి వచ్చిన వారందరూ కూడా యూదా దేశాన్ని, ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించిన వారిగా వారు ఉన్నారు. మనకి దేవుడు నెమ్మది కలగజేసినప్పుడు మనము దేవుని గురించి ఆలోచన చేయాలి, దేవుని పని జరిగించాలి. హిజ్కియా గురించి రాయబడి ఉంటారు. దేవుడు హిజ్కియా మనసును తెలుసుకోవాలని అతని దగ్గరికి కొందరు దూతలను పంపించాడంటే కల్దీల నుండి. అతనికి సమాధానం ఇచ్చిన తర్వాత, ఆరోగ్యం ఇచ్చిన తర్వాత, అతని మనసు ఏంటో ఎరగాలని చెప్పి దేవుడే పంపించాడంట. దేవుడు పంపించినప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, హిజ్కియా అన్నీ చూపిస్తున్నాడు. అయ్యా, నీ ఆరోగ్యానికి కారణం ఏంటి? నీ ఇన్ని విజయాలకు కారణం ఏంటంటే, తన సైన్యాన్ని చూపిస్తున్నాడు, అక్కడ ఉన్న రథాలు చూపిస్తున్నాడు, రౌతులు చూపిస్తున్నాడు, బంగారాన్ని, వెండిని, అన్నిటిని చూపిస్తున్నాడు. కానీ అన్నీ ఇచ్చిన దేవుడిని ఏం చేశాడంటే మరుగు చేసి, అన్నీ చూపిస్తున్నాడు కానీ అన్నీ ఇచ్చిన దేవుడిని అతడు ఏం చేశాడంటే మరుగు చేశాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు మనకి నెమ్మది ఇచ్చాడంటే దేవుణ్ణి మనం ఎప్పటికి కూడా ఏం చేయకూడదంటే మర్చిపోకూడదు. ఆస గురించి రాయబడిన మాట, అతడికి యెహోవా నెమ్మది కలగజేయగా తన దేశంలో ఏం కట్టాడంటే ప్రాకారములు కట్టాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో నెమ్మది ఇచ్చాడు. నువ్వేం కట్టాలో తెలుసా? ప్రార్థనని ప్రాకారాన్ని కట్టుకోవాలి. గట్టిగా స్తోత్రం చెల్లిందా. శత్రువు నీ పైన దాడి చేయకుండా, అపవాది నీ పైన దాడి చేయకుండా ప్రార్థనని ప్రాకారాన్ని మరింత బలపరుచుకో. దీవించిన తర్వాత దేవునికి దూరం అయిపోవడం కాదు, దీవించిన తర్వాత సంఘానికి దూరం అయిపోవడం కాదు, దీవించిన తర్వాత ప్రార్థనలో తగ్గిపోవడం కాదు. కానీ ఈ ప్రార్థన అనే ప్రాకారాన్ని కట్టుకునేవారుగా మనమందరం ఉండాలని ప్రభువు పేట తెలియపరుస్తున్నాడు. తన శక్తికి మించి అతడు ప్రయత్నించాడు. అయినప్పటికీ సరే అతని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? తన శత్రువుల కంటే తన బలం ఎలా ఉందంటే తక్కువగానే. అతడు దిక్కుతోచలేని పరిస్థితిలో అతడు చేసిన ఒకే ఒక్క పని ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి వినయ మనస్సుతో అతడు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. వినయ మనస్సుతో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అద్భుతమైన ప్రార్థన. 8వ 11వ వచనములో మనం చూడగలిగితే గనక 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదివి వినిపించండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు
నీకన్నా ఎవరు లేరు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. నాకెంతో ఇష్టమైన ప్రార్థనలో ఒక ప్రార్థన ఆశా చేసిన ప్రార్థన. అతడు దీన స్థితిలో దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కారుస్తూ అతడు అంటున్న మాట ఏంటో తెలుసా? 6,85,000 మంది సైన్యం ఉన్నప్పటికీ సరే ఆయన అంటున్న మాట, బలహీనమైన వారికి సహాయం చేయడానికి నీకంటే లోకంలో అందరూ కూడా ఎవరికి సహాయం చేస్తారంటే పేరున్న వారికి, ధనం ఉన్న వారికి, బలం ఉన్న వారికి సహాయం చేస్తే, నా దేవుడు ఎటువంటి వాడంటే బలము లేని వారికి ఆయన ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. అనాథుల పక్షముగా నిలబడే దేవుడు, వధవరాండ్ల పక్షముగా ఆయన వ్యాజ్యమాడే దేవుడు. ఈ లోకం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా విడోస్ ఎదురయ్యారు అనుకోండి, వాళ్ళు ఎదురు వస్తే మాకేమవుతుందంటే అపశక్యం వస్తుంది, లేకపోతే మేము అనుకున్నది జరగదని చెప్పి వారి నుండి ఏమైపోతారంటే తిరిగిపోతారు. నా ప్రభు ఏమంటాడు తెలుసా? అటువంటి వారందరినీ హక్కుకి చేసుకుని నేను మిమ్మల్ని నిలబెడతానంటాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? అటువంటి వారందరినీ కూడా ఆదరించి ఏకైక దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు మాత్రమే. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. బలహీనులకు సహాయము చేయడానికి నీకన్నా ఎవరు లేరు. మన ప్రార్థన మన కాలములను ఏం చేస్తుందంటే మారుస్తుంది. మనం ఏ కాలంలో ఉన్నా, ఏ సమయంలో మనం ఉన్నా, శత్రు యొక్క బలము కంటే మన బలము చాలా బలహీనముగా ఉన్న సమయంలో మనం ఉన్నప్పటికీ సరే ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు వినయ మనస్సుతో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? యుద్ధము నీది కాదు, యుద్ధము నాది. గట్టిగా స్తోత్రం చెల్లిందా? విజయం ఇచ్చే దేవుడిగా నేనున్నా, విజయోత్సవాలతో నిన్ను ముందుకు నడిపించే దేవుడిగా నేనున్నా, నీ పక్షముగా నేనుండి నేను వ్యాజ్యమాడుతాను, నీకొక పర్వతము వలె నేను ఉంటానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తాను. వినయ మనస్సుతో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన జీవితం మన జీవితంలో ఉందా లేదా మనం ఆలోచన చేయాలి. వినయ మనస్సుతో ప్రార్థన చేయడానికి కొందరికి ఏమడ్డు వస్తుందంటే ఉద్యోగం అడ్డు వస్తుంది. వినయ మనసుతో ప్రార్థన చేయడానికి వారి దగ్గర ఉన్న ధనం అడ్డు వస్తుంది. నీకేమున్నప్పటికీ సరే వినయ మనస్సుతో నువ్వు ప్రార్థన చేయగలిగితే గనక పరలోకమున్న దేవుడు నా దేవుడు దిగి వస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. పరలోకాన్ని కదిల్చే ప్రార్థన చేసేవారు. ప్రార్థన అంటే ఏదో పెద్ద పెద్ద పదాలు వాడేయడం ప్రార్థన కాదండి. కొంతమంది ఉంటారు, మైక్ ఇచ్చామనుకోండి చాలా చక్కని పదాలు మాట్లాడతారు. అది కాదు. మనకి బ్యూటిఫుల్ వర్డ్స్తో ప్రార్థన చేసే అనుభవం లేకపోయినా పర్లేదు, నీ మనసు దేవునికి అర్థమయ్యేలా వివరించు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. నీ మనసు దేవునికి అర్థమయ్యేలా వివరించా. మా సంఘంలో ఒక ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కరెక్ట్గా మందిరంలోకి వెళ్ళాను. మందిరంలో ఆమె ప్రార్థన ఏంటన్నాను, ఆమెకి ప్రార్థన చేయడం కానీ సరిగ్గా మాట్లాడడం కానీ రా. అయినా సరే ఆమె జీవితం అన్నీ కూడా పొందుకుంది. ఎందుకో తెలుసా? తన మనసు ఏంటో దేవునికి అర్థమయ్యేలాగా స్పష్టంగా తెలియపరుస్తుంది. అడేమని చేస్తుందంటే, ఒకరోజు నేను మందిరంలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తాను. ప్రభువా స్తోత్రమయ్యా, 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 సజీవులు సంచిలో ఉంచినందుకు నీకు స్తోత్రమయ్యా. ఏ సంచి అంట? సజీవుల సంచి అంట. నాకు కొంతసేపు ఏం అర్థం అవ్వాలి, ఇదేంట్రా బాబు, కర్రల సంచి తెలుసు, గోని సంచి తెలుసు, ఈ సంచులన్నీ తెలుసు, ఇదేం సంచి అంటే సజీవుల సంచి. అంటే ఆవిడ ఏమనాలనుకుంటుందండి? సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకు స్తోత్రం అనాలి. ఆమెకి ఆ చక్కగా బ్యూటిఫుల్గా ప్రార్థన చేయడం రాకపోవచ్చేమో, కానీ ఆమె మనసును దేవునికి చక్కగా తేట తెలియపరుస్తుంది. గట్టిగా స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ప్రార్థన మాత్రమే మన పరిస్థితులు ఏం చేస్తుందంటే మారుస్తుంది. వినయ మనస్సుతో నువ్వు చేసిన ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఒక ఆయన ఉన్నాడు, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన కనిపిస్తాడు. ఆయనకి ఆమె తల్లి ఏమని పేరు పెట్టిందంటే వేదన అని పెట్టింది. ఏమని పేరు పెట్టిందండి? వేదన. ఎబ్బేజు అనగా అర్థం ఏంటంటే వేదన. కొంతమంది ఈ కాలంలో విచిత్రమైన పేర్లు పెడతా ఉన్నారు. మనుషుల పేర్లేమో కుక్కలకి, కుక్కల పేర్లేమో మనుషులకి. మా సందులో మా స్ట్రీట్లో ఒక ఆవిడ కుక్కను పట్టుకుని అలా వెళ్తుంది పక్కకి. నేను అదే టైంలో బండేసుకు వెళ్తుంటే ఆమె అంది, అభి పక్కెళ్ళాను. నన్ను అందా కుక్కనందా నాకు అర్థం కాదు. అభి పక్కెళ్ళాంది. అభి పక్కెళ్ళి ఏంటి రా బాబు అని నేను అనుకుని తర్వాత అడిగితే ఆవిడ చెప్తుంది, కుక్కకి ఏమని పేరు పెట్టిందంటే అభి అని పెట్టింది. మనుషుల పేర్లు కుక్కకే, కుక్క పేర్లు మనుషులకి. ఒక ప్రాంతానికి మేము పరిచర్కి వెళ్ళాం. పరిచర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇంట్లో మా అందరికి ఆతిథ్యం ఇస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ ఉన్నారు.
ఆ కుటుంబంలో కుమారుడు ఉన్నాడు. అతను అందరూ కూడా రాకీ రాకీ అని పిలుస్తున్నారు. ఆయన పిలిచి, ఎరా నీ పేరేంటి? రాకీయా అని అడిగా. రాకీ, అందరూ రాకీ రాకీ అంటున్నారు, రాకీ అని పిలవలేక రాకీ రాకీ అంటున్నారా అన్న. లేదన్నయ్య నా పేరు రాకీ అన్నయ్య. ఏంటో రాకీ, అదేం పేరు రా, అది ఎలా పెట్టారా అన్న. ఏం లేదన్నయ్య, మా అమ్మ రాకీ సినిమా చూస్తుండగా నేను పుట్టానన్నయ్య, అందుకే మా అమ్మ నాకు ఏం పేరు పెట్టిందంటే రాకీ అని పెట్టింది. నేను అన్నాను, నువ్వు చాలా అదృష్టవంతుడు రా అన్నాను. యానయ్య అన్నాడు, మీ అమ్మ ఏ బిచ్చగాడి సినిమా చూస్తున్నప్పుడు లేకపోతే ఇంకో సినిమా చూస్తున్నప్పుడు నువ్వు పుట్టలేదురా, నువ్వు చాలా అదృష్టం. విచిత్రమైన పేర్లు పెడతా. ఇక్కడ తల్లి కుమారుడికి ఏమని పేరు పెట్టిందంటే వేదన. ఎందుకు రా బాబు, దుఃఖం అని పెట్టింది. ఇతడంట ఎదుగుతున్నాడు. ఎదిగిన తర్వాత ఉద్యోగం అని ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్తున్నాడంటే, యజమానుల దగ్గరికి వెళ్తున్నాడు. యజమానులు అంటున్నారంట, ఒరే నువ్వు నీ కన్న తల్లికే, నీకు జన్మనిచ్చిన తల్లికే నువ్వేమిచ్చావంటే వేదనిచ్చావు. నీకు ఉద్యోగం ఇస్తే నువ్వు మాకేమిస్తావని తన్ని ధరిమేశాడు. ఎక్కడికి వెళ్దామన్నప్పటికీ సరే అవమానం ఎదురవుతుంది. ఎక్కడికి వెళ్దామన్నప్పటికీ సరే కన్నీరే మిగిలిపోతా ఉంది. అతనికి ఎక్కడికి వెళ్ళాలో దిక్కు తోచలేని పరిస్థితుల్లో అతడు తెలుసుకున్నది ఏంటో తెలుసా? నేను అక్కడికి ఇక్కడికి వెళ్ళడం కాదు, కానీ ఇక్కడి నుంచి ప్రార్థన చేయగా పరలోకమే నా దగ్గరికి దిగి వస్తుంది. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దేవుని హృదయము కదిలించగలిగిన ప్రార్థన ఎక్కడ నుండి నేను చేయగా పరలోకము నా కొరకు దిగి వస్తాడు. తన కుటుంబంలో ఎబేసు కంటే ఉన్నతమైన వాడు ఎవ్వడు కూడా లేడు. దానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క హృదయాన్ని కదిలించే వినయ మనసుతో అతడు చేసిన ప్రార్థన. ఈరోజు నా ప్రభు మీ అందరితో మాట్లాడుతున్న మాట అదే. విన మనసుతో ఆయన హృదయాన్ని కదిలించే ప్రార్థన చేయగలిగితే గనక ఆయన అంటున్న మాట, నీ కాలం ఏదైనప్పటికీ సరే, నీ పరిస్థితి ఏదైనప్పటికీ సరే, నీ జీవితం ఏదైనప్పటికీ సరే, ఆయన అంటున్న మాట, నీ కథంతా నేను మారుస్తాను. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ మారుస్తాను. అది ఆర్థిక పరంగా అయినా, ఆరోగ్యపరంగా అయినా, కుటుంబ పరంగా అయినా, అది ఏదేమైనప్పటికీ సరే ఇదంతా మార్చడానికి నేను సామర్థ్యం కలిగిన వాడు. నువ్వు చేయవలసింది ఒకటే ఏంటంటే, నీవు వినయ మనసుతో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, సమయం అయిపోతూ ఉంది. ఒక్క విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదివి వినిపించి అందరూ కూడా మీ బైబిల్స్ మూసేయండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఆ సమయమందు కల్దీయులలో కొందరు కొండెము చెప్పి, చాలండి, గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మన వాక్య అంశము మీరు మర్చిపోకూడదు. మన వాక్య అంశం ఏంటంటే ఆయన కాలములను సమయములను మార్చేది. ఇక్కడ రాయబడిన మాట ఆ సమయములో. ఏ సమయంలో అని మనం ఆలోచన చేస్తే కల్దీలందరూ కూడా యూదుల్లో కొందరిని ఏం చేయాలనుకున్నారంటే హతమార్చాలనుకున్నారు. అందులో ఎవరున్నారంటే హనన్యా, మిషాయిలు, అజ్రేలు అనబడిన వారు ఉన్నారు. అనగా షడ్రెక్, మేషక్, అబెద్నెగో ఉన్నారు. వారిని ఏం చేయాలనుకున్నారంటే ఏదేమైనప్పటికీ సరే వీరిని అంతము చేసేయాలి, హతము చేయాలనుకున్న కాలమును దేవుడు ఎలా మార్చాడు ఏంటి తెలుసా? ఆ రాజ్యములోనే, ఆ సంస్థానములోనే ఉన్నతమైన వారిగా దేవుడు మార్చాడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఆ సమయము మార్చబడ్డానికి గల కారణము ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఒక విషయము రాయబడి ఉంటుంది. నెబుకద్నెజరు తన నోటితోని అతడు అంటున్న మాట ఏంటో తెలుసా? మీ దేహములను దేవుని కొరకు అప్పగించుకున్న వారని నెరుగుదు. మరి ఏం చేస్తున్నారంటే వారిలో అనుభవం ఏంటంటే వారి దేహమును అనగా వారి శరీరాన్ని ఎవరి కొరకు అప్పగించుకున్నారంటే దేవుని కొరకు. వారు ఏం చేశారంటే అప్పగించుకున్నారు. ఒక శాసనం వచ్చింది, ఒక మైదానంలో ఒక ప్రతిమ నిలబెట్టారు. ఒక సమయంలో ఆయా విధములైన వాయిద్యం యొక్క శబ్దములు వినిపించినప్పుడు ఆ సంస్థానంలో ఉన్న వారందరూ కూడా ఏం చేయాలంటే అక్కడికి వచ్చి మొక్కాలి. మొక్కకపోతే ఏం చేయబడతారంటే అగ్నిగుండములో వేయబడతారని ఒక శాసనం వచ్చినప్పటికీ సరే మరి ఏం చేయట్లేదంటే ఆ ప్రతిమకు మొక్కట్లేదు. వెంటనే కల్దీలందరూ వచ్చేసి ఏ విధంగా అయినా వీరిని హింసించాలి, హతము చేయాలనే ఆలోచనతో రాజైన నెబుకద్నెజరు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఏమయ్యా, ఈ శాసనం గురించి తెలుసు కదా, అయినా మీరు మొక్కనన్నారంటే
వారు చెప్తున్న మాట, ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు ఏమాత్రము చింత లేదు. మా దేవుడు ఎటువంటి వాడంటే వేడిమి కలిగే ఈ అగ్నిగుండము నుండి కాపాడడానికి మా దేవుడు సామర్థ్యము కలిగిన వాడు. ఒకవేళ మా దేవుడు కాపాడకపోయినప్పటికీ సరే మేము ఈ ప్రతిమకి ఏం చేయమంటే మొక్కం. విశ్వాసం అంటే ఇదండి. విశ్వాసం అంటే ఇది. నా దేవుడు నేను అనుకున్న కార్యము చెయ్యకపోయినప్పటికీ సరే ఆయన నా దేవుడే. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. నేను అనుకున్న విధముగా జరగకపోయినా ఆయన నా దేవుడే. అది మనందరం కలిగి ఉండవలసిన విశ్వాసం. వారు అంటున్నారు, మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి రక్షించడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఒకవేళ రక్షింపకపోయినప్పటికీ సరే మేము ఆ ప్రతిమకి ఏం చేయమంటే మొక్కం. వెంటనే నెబుకద్నెజరు అక్కడున్న వారందరిని పిలిచాడు. పిలిచి వారిని అగ్నిగుండంలో వేసేయమన్నాడు. 7 అంతలుగా పెంచేసాడు. అగ్నిగుండంలో పడిపోయిన తర్వాత వారు మాడిపోతారేమో అని చూస్తున్నాయి. ఒక చరిత్రకారుడు చెప్తున్న మాట, ఒక హిస్టారియన్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒక ఆర్కియాలజిస్ట్ చెప్తున్న మాట, ఆ యొక్క నెబుకద్నెజరు వేసిన ఫైర్ పిట్ని కనుగొన్న తర్వాత అక్కడ ఒక బోర్డు ఉన్నట్టు. ఆ బోర్డులో 384 పేర్లు రాయబడి ఉన్నాయి. ఎన్ని పేర్లండి? 384 పేర్లు రాయబడి ఉంటే అందులో 4వ పేరు ఎవరిదో తెలుసా? నెబుకద్నెజరు యొక్క సొంత సహోదరుడు. అంటే ఎంత క్రూరమైన వాడు మీరు ఆలోచించి. తన సహోదరుని కూడా కనికరించలేని మనసు నెబుకద్నెజరు. అంత కఠినమైన మనసు కలిగిన వాడు. వారిని వేసాడు. వారిని వేసినప్పటికీ సరే ఆ 3 పేర్లు ఆ బోర్డులో లిఖితపరచలేదు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. ఆ 3 పేర్లు ఆ బోర్డులో లిఖితపరచబడకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి యొక్క దేహములను దేవుని కొరకు ఏం చేశారంటే అప్పగించుకున్నారు. దేవుని కొరకు సమర్పించుకున్నారు. దేవుని కొరకు వారి యొక్క దేహములను వారు ఏం చేశారంటే అప్పగించుకున్నారు. వెంటనే రాజు అక్కడ ఉన్న వారందరిని పిలుస్తున్నాడు. అక్కడ ఉన్న డాక్టర్స్ రమ్మన్నాడు. అక్కడ ఉన్న పెద్దల్ని, ప్రాముఖ్యమైన వారందరినీ రమ్మని వారి దేహములను పరీక్షించండి అన్నాడు. ఆయనకి ఏం అర్థం అట్లా? ఇదేంట్రా బాబు, ఎంతమందిని అగ్నిగుండంలో వేస్తాం, ఎవడు కూడా అగ్నిగుండంలో నుండి బయటికి రాలా. వీరి దగ్గరికి వెళితే అగ్ని వాసన కూడా రాట్లా. ఏంటి వీరిలో ఉన్న విశేషం, ఏంటి వీరిలో ఉన్న అనుభవం అని చెప్పి అతడు ఎంతగానో వేదనకు గురిపడ్డాడు. మన దేవుని బిడ్డలో అన్యజనులు ఏమనుకోవాలి తెలుసు? మనం చూసి, ఏంట్రా బాబు ఇన్ని కష్టములైనా మీరు నోట్లో చిరునవ్వు కలగట్లా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వెళ్ళిపోతున్నారు కానీ వీరికి ఏమనిపించట్లేదేంటి? అది అన్యజనులు మన గురించి చెప్పవలసిన సాక్షి. నెబుకద్నెజరు అంటున్నాడు, వారి యొక్క దేహములు పరీక్షించండి, వాళ్ళు అసలు మనుషులేనా మానవులేనా అన్నట్టుగా పరీక్షించండి. అన్ని పరిశీలన చేసిన తర్వాత అతడికి అర్థమైంది ఏంటంటే, మీ దేహములను మీరు ఏం చేసుకున్నారంటే దేవుని కొరకు అప్పగించుకున్నారు. ఆయన నిజమైన దేవుడు, ఆయన తప్పితే నేను ఇంకెవ్వరిని మొక్కనని అతడు ఒక తీర్మానంలోకి నడిపించబడ్డాడు. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. రెండవదిగా మన కాలములు ఎప్పుడు మార్చబడతాయి అంటే, మన సమయములు ఎప్పుడు మార్చబడతాయి అంటే, ఈ దేహాన్ని ఎవరి కొరకు అప్పగించాలంటే దేవుని కొరకు అప్పగించాలి. అట్టి అనుభవంలో మనం ఉన్నామా లేదా ఆలోచన చేయాలి. రోమీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయబడి ఉంటారు. తనకి ఒకగానైన ఒక కుమారుడిని అతడు ఏం చేశాడంటే మన కొరకు అప్పగించాడు. మీకు సమస్తమును అనుగ్రహించడా అని రాయబడి ఉంటాడు. ఆయన తన సొంత కుమారుడే మనకి అప్పగించేసినప్పుడు ఆయన నీకు ఆరోగ్యం ఇవ్వడా, నీకు సంతోషం ఇవ్వడా, నీకు ఉద్యోగం ఇవ్వడా, లేకపోతే నీ ఆర్థిక పరిస్థితులు ఆయన మెరుగుపరచలేని వాడంటే ఆయన ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు. తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే ఈ దేహములను మనం ఏం చేయాలంటే దేవుని కొరకు అప్పగించాలి. చాలామంది దేవునిలో ఉంటున్నారు కానీ ఈ దేహములను దేవుని కొరకు అప్పగించట్లా. ఇదే చేతులతో సిగరెట్లు కాల్చి ఇదే చేతుల్లో దేవుని మందిరంలో చప్పలు కొట్టేవాళ్ళు. ఇదే నోటితో బూతి మాటలు మాట్లాడుతూ ఇదే నోటితో దేవుని పాటలు పాడేవారుగా ఉంటారు. మన దేహాన్ని ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుని కొరకు అప్పగించుకున్న వారిగా ఉండగలిగితే గనక మన కథంతా మార్చగలిగిన దేవుడు. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మన పరిస్థితులన్నీ మార్చగలిగిన గొప్ప దేవుడిగా ఆయన. నా దేహమును నేను దేవుని కొరకు అప్పగించిన తర్వాత దేవుడు నా జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. పుట్టడానికి సేవకుల కుటుంబంలో నేను పుట్టినప్పటికీ సరే భయంకరమైన
స్నేహములు భయంకరమైన చెడు అలవాట్లతో నిండిపోయింది నా జీవితం. మా కుటుంబంలో ఎంత రెస్ట్రిక్షన్స్ అంటే మా ఇంట్లో ఎప్పటికీ కూడా టీవీ లేదండి. మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారంటే టీవీ అనేది లేదు, లోకం అనేది వీళ్ళకి అంటకూడదని అంత రెస్ట్రిక్టెడ్గా అంత స్ట్రిక్ట్గా మమ్మల్ని పెంచారు. పెంచినప్పటికీ సరే లోకం చూడాలి, లోకం అనుభవించాలని చెప్పి చెడు స్నేహాల్లోకి వెళ్ళిపోయి, చెడు అలవాట్లోకి వెళ్ళిపోయి, చెడు వ్యసనాల్లోకి వెళ్ళిపోయి నా యవ్వన కాలంలో నేను చేయలేని పాపం అంటూ ఏం లేదు. 365 రోజులు సంవత్సరం ఉంటే 360 రోజులు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా త్రాగుడు త్రాగేవాడిగా నేను, భయంకరమైన వ్యసనాలతో నింపబడిన వాడిగా నేను. అటువంటి నా జీవితం ఎలా మారిపోయిందంటే ఒక అంధకారముగా, ఒక చీకటిగా, ఒక భయంకరమైన పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోయాను. సూసైడల్ థాట్స్లోకి నేను వెళ్ళిపోయినప్పుడు ఒక వ్యక్తి బైబిల్ తీసుకొచ్చి చదవమని ప్రేరేపణ చేసినప్పుడు, ప్రార్థన చేసుకోమని బలపరిచినప్పుడు ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను, అయ్యా ఈ దేహమును నీ కొరకు సమర్పిస్తున్నాను, నా జీవితంలో సంతోషాన్ని వెలుగునివ్వా, నా జీవితంలో సంతోషాన్ని వెలుగునివ్వా. నా జీవితం అంతా చీకటిగా ఉంది, అంధకారంగా ఉంది, దిక్కు తోచలేని పరిస్థితి, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. నా జీవితంలో వెలుగివ్వా, సంతోషం ఇవ్వా, ఆనందం ఇవ్వా. లోకంలో అన్నీ కూడా చూశాను కానీ అన్నిటిలో నిరుత్సాహమే, అన్నిటిలో కూడా నిరాశ, అన్నిటిలో కూడా కన్నీరే. అయ్యా నీ సంతోషాన్ని వెలుగు నాకు ఇవ్వని చెప్పి నేను ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. ఈ దేహం అప్పటి వరకు లోకం కొరకు, పాపము కొరకు వాడబడిన దేహం. తీర్మానం చేసుకున్నాను, అయ్యా నీ కొరకు బ్రతుకుతాను, ఈ దేహము నీ కొరకు పరిశుద్ధంగా కాపాడుకుంటాను, ఈ సంతోషము నీ వెలుగును నాకు ఇవ్వంటే ఆయన ఒక గొప్ప వెలుగుతో నన్ను నింపాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక గొప్ప వెలుగుతో నింపి ఆ రోజు నుంచి నా దేవుడు నా కథ అంతటి మార్చేశాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రోజు నుంచి నేను ఎప్పుడు కూడా ఒక సేవకుడిని అవ్వాలని నేను ఎప్పుడు అనుకోను. నా ఆలోచన అంతా ఏంటో తెలుసా, ఎప్పుడు కూడా మా కుటుంబం నుండి దూరంగా పారిపోవాలని ఆలోచనలతో పెరిగా. నాకు ఏది కూడా సరిగ్గా రాదు, సరిగ్గా చదువుకునేవాడిని కాదు, సరిగ్గా ఏది చేసేవాడిని కాదు, ఏది సరిగ్గా రాదు. నేను సరిగ్గా చేయగలిగింది ఏదన్నా ఉందంటే డ్రైవింగ్ చేసేవాడిని మాట. నేను అనుకునేవాడిని వేరే రాష్ట్రం వెళ్ళిపోయి డ్రైవింగ్ చేసుకుని బ్రతికేద్దాం, అక్కడ మనం ఇష్టం వచ్చినట్టు జాలీగా బతకొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అన్నాం. అన్నీ చేసాం కానీ ఎందులోని తృప్తి లేదు, సంతోషం లేదు, ఆనందము లేదు. ఎప్పుడైతే ఈ దేహమును దేవుని కొరకు సమర్పించానో అప్పుడు నా జీవితంలో దేవుడు ఘనమైన కార్యములు చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఘనమైన కార్యములు చేయడం ప్రారంభించడమే కాదు కానీ అనేక మంది వ్యసనములతో ఉన్నవారు, వారికి సువార్తను ప్రకటించగా ఆ వ్యసనములు విడిచిపెట్టి దేవుని మందిరంలోకి ఇప్పుడు నడిపించబడుతున్నారు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అనేక మంది చీకటిలో విగ్రహారాధనలో ఉన్న వారందరూ కూడా దేవుని మందిరంలోకి నడిపించబడడానికి ఒక కారణముగా దేవుడు నన్ను మార్చాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మా పరిచర్ను అలా మార్చాడు. మా నాన్నగారు మాకు పరిచర్య అప్పగించిన నాటికి ఆ పరిచర్య ఎంత ఉంటే దేవుడు చాలా తక్కువ వ్యవధిలో ఆ పరిచర్ని ఇంతలా మార్చాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడు ఇది జరుగుతా, ఎప్పుడు మన పరిస్థితులు మార్చబడతాయి అంటే మన దేహములను దేవుని కొరకు అప్పగించాలి. దేహము దేవుని ఆలయం, దీన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఆయనకు అప్పగించగలిగితే కనుక ఆయన అంటున్న మాట, నీ జీవితంలో నేను దేనైనా మార్చగలిగిన వాడిని. స్తోత్రం చెల్లిందా. నీ కథ మార్చగలిగిన వాడిని, నీ కథ మార్చగలిగిన వాడిని, నీ సమయమును, నీ కాలమును అంతటిని కూడా నేను మార్చగలిగిన దేవుడిగా నేనున్నానని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. అదే తీర్మానంతో ప్రతి ఒక్కరు లేచినబడి ప్రభు బలలో మనం పాల్గొందాం. అదే తీర్మానంతో ప్రతి ఒక్కరు లేచినబడదాం, ప్రభు బలలో మనం పాల్గొందాం. దేవుని అడుగుదాం, అయ్యా ఈ దేహము ప్రభువా నీకు ఆలయముగా లేదేమో ప్రభువా, లోకానికి ఆలయముగా మారిపోయిందేమో, లోక సంబంధమైన వాటికి ఆలయముగా మారిపోయిందేమో తండ్రి ప్రభువా. అలనాడు ప్రభువా షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటున్నట్టుగా ప్రభువా తండ్రి వారి గురించి ఇవ్వబడుతున్న సాక్ష్యము వారి దేహములను దేవుని కొరకు ఆలయముగా మార్చాలి. ఈరోజు ఈ దేహమును నీ కొరకు నేను ఆలయముగా మార్చుతానయ్యా. వినయ మనసుతో నేను ప్రార్థన చేస్తానయ్యా. పరలోకాన్ని కదిలించే ఒక ప్రార్థనని ప్రభువా ఈ క్షణమే నేను చేస్తానయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరండి ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు అనాలోచన ఉండదు. కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం.